భూసేకరణ జరగగానే గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువలను నీటిపారుదల అధికారులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. 2 చిన్న బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే దాదాపు 1,00,000 ఎకరాల వరకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. 250 కోట్లు ఖర్చు పెడితే భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తవుతాయని పొన్నం వెల్లడించారు. రిజర్వాయర్ సంబంధించినటువంటి గతంలోనే 2010-11లో నిర్మాణమైనటువంటి రైట్ కెనాల్ హుస్నాబాద్ నియోజకవర్గం వరకు 16.5 కిలోమీటర్ల పొడవున, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు 15 కిలోమీటర్లు కోహెడా చిగురుమావుడికి సంబంధించి కూడా అది కూడా తయారై ఉంది. ఈ కెనాల్ మొత్తంలో 1-2 హర్డిల్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా కాలువలకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలో దాదాపు 1,200 ఎకరాల భూమి అక్వైర్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి 250 కోట్ల నిధులు కావాల్సి ఇప్పటికే ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఈ కాలువల ద్వారా 57,000 ఎకరాలు, ఈ ప్రాంతానికి గండిపల్లి 14,000 ఎకరాలతో పాటుగా ట్యాంక్స్ అన్ని నింపడం వల్ల దాదాపు 35,000 ఎకరాల సాగునీరు వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి అందరి సహకారం కోరుతా ఉన్నాం.